సర్కారువే, వాటిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు మాకే. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు. అక్కడ అభివృద్ధితో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన, 400 ఎకరాలపై సుదీర్ఘ చర్చలో ప్రభుత్వ సృష్టీకరణ, మంత్రులు పర్యావరణ వేతలతో ముఖ్యమంత్రి సమీక్ష. అడవి అనగాల అర్హతలన్నీ ఆ భూములకు ఉన్నాయి, యథాతథంగా ఉంచాలి. హెచ్సియు పర్యావరణవేత్తలు యూనివర్సిటీ ఇంచు భూమిని ప్రభుత్వం గుంజుకోలేదు, కొంతమంది కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టం బట్టి అంటుండు. బీఆర్ఎస్ హయాంలో ఆ భూములపై కుట్ర. పొంగులేటి అంటుండు. వర్సిటీ భూములకు టైటిల్ డీడ్ యోచన శ్రీధర్ బాబు. మొత్తంగా ఎవరెవరు ఏమంటారు? 400 ఎకరాలపై సుదీర్ఘ చర్చలో ప్రభుత్వం స్పష్టీకరణ చేసిందట. ఇక మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముచ్చట చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఇవాళ ఈ హెచ్సియు భూముల మీద చాలా క్లియర్ కట్గా మీకు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి పైగా ఇదే ఏమంటుండు అసలు మన వర్షన్ ఏంది, జనం టీ వర్షన్ ఏందో మీ ముందు తీసుకొస్తా. ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పోయి 400 ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువకులకి చదువుకుని యూనివర్సిటీస్ నుంచి చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో నేను చేస్తున్నాను తప్ప వేరే ఆలోచన లేదు. ఇక్కడ మాకు నేను చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం, సంపదను ఎట్లా పెంచడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించడం. చూడండి, మనకు సంబంధించి బట్టి విక్రమార్క మాట్లాడుతుండే ఏమంటుండు, ఎవరో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆ భూములు ఉన్నాయి, అది ముమ్మాటికి గవర్నమెంట్కి సంబంధించిందే, హెచ్సి భూములు కాదు అంటున్నాడు. ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరో బయట పెట్టాలి కదా. తెలంగాణ రాష్ట్ర సాక్షాత్తు డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. ఆ సీఎంకు మరి ప్రైవేటు వ్యక్తులు ఎవరి చేతిలోకి పోయిందో బయట పెట్టాలి కదా. ఎక్కడి నుంచి వచ్చింది భూమి బయట పెట్టాలి కదా. ఆ సోయి లేకుండా ఎవరో ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తే ఎవరో ప్రైవేటు వ్యక్తులు ఆ భూమిలో హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఊరుకుంటారా? వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా, వాళ్ళని జైల్లో వేయాలి కదా. దానికి సంబంధించిన వివరాలు ఎందుకు బయట చెప్తలేరు అంటే అది ఎవరో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులే అన్నట్టు జనాలు అనుకుంటున్నారు. అయితే ఈ భూములు కొట్టేసి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ తెస్తా, ఈ కంపెనీ తెస్తా, ఆ కంపెనీ తెస్తా, అంత ఉత్తమాటలే. వీళ్ళు మనిషినే వంచుకొని అమ్మేసుకుందామని చూస్తారు. ఈ హెచ్సి భూములు ఏంది, ఎట్లా ఉంది అనేటువంటిది ఒకసారి మీ ముందుకు తీసుకొస్తా. గ్రీన్ తీసుకున్నా మీరు ఒకసారి. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా సెల్ఫ్ గోల్ పడింది. ఏం జరిగింది? ఈ హెచ్సియు భూములు 400 ఎకరాలకు బదులుగా మేము ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం 2004లో ఉండేటువంటి ప్రభుత్వం గోపనపల్లిలో 397 ఎకరాలు కేటాయించింది అని చెప్పి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మీకు దాన్ని క్లియర్ కట్గా చెప్తా. సెల్ఫ్ గోల్లో పడింది కాంగ్రెస్ పార్టీ, సెల్ఫ్ గోల్లో పడింది. ఏంది? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? హెచ్సియు భూములు 400 ఎకరాలు ఉంటే 2004లో గోపనపల్లిలో 397 ఎకరాలు కేటాయించినామని చెప్తుంది. ఎప్పుడు? 2004లో. అప్పుడు ఎవరున్నారు? చంద్రబాబు ఉన్నాడు. అయితే ఆ మాట ఎవరు చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు చెప్తలేడు, బీజేపీ వాళ్ళు చెప్తలేరు, వేరే పార్టీలు చెప్తలేరు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? 2004లో హెచ్సియు భూములు 400 ఎకరాలకు బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు అప్పుడు కేటాయించిర్రు అని చెప్తుంది. మేము ప్రశ్న అడుగుతున్నాం. 397 ఎకరాలు కేటాయించింది కదా గోపనపల్లిలో. హెచ్సియు భూములు కాకుంటే ప్రత్యామ్నాయంగా ఈ హెచ్సియు భూములకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఎందుకు కేటాయించారు? అవి హెచ్సియు భూములు కాకపోతే మేము అడిగే ప్రశ్న అది. హెచ్సియు భూములు అయితేనే కదా దీనికి బదులుగా ఇంకో దగ్గర ఇచ్చేది. అదలు బదులు అంటారు మనం తెలంగాణ భాషలో. ఇది హెచ్సియు భూములు అయితేనే కదా దీనికి సంబంధించి వేరే దగ్గరే ఇస్తారు. అది అది అయితే ఈ గోపనపల్లిలో ఆ 397 ఎకరాలు చంద్రబాబు కేటాయించిండని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది.
అయితే హెచ్సియు భూములు కాకపోతే ఎందుకు కేటాయించారు గోపనపల్లిలో అనేటువంటిది మన మొదటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 1. హెచ్సియు భూముల్ని ఒక ఫ్రాడ్ కంపెనీకి అయితే ఈ గోపనపల్లిలో 397 ఎకరాలు కేటాయించి ఈ హెచ్సియు భూముల్ని 400 ఎకరాలని ఒక ఫ్రాడ్ కంపెనీకి చంద్రబాబు కేటాయించిండు. అయితే అప్పుడు విద్యార్థులు నిరసన తెలిపి విద్యార్థులు ఇప్పుడు ఎట్లా ఆందోళన చేసిరో అప్పుడు కూడా ఇట్లా ఆందోళన చేయడం వల్ల 397 ఎకరాలకు సంబంధించి ఇక్కడ కేటాయించారు. హెచ్సి భూములో మాకు కావాలి, ఈ హెచ్సి భూములే మాకు కావాలని చెప్పేసి లొల్లి చేస్తే గోపనపల్లిలో చంద్రబాబు విద్యార్థుల ఉద్యమానికి తట్టుకోలేక గోపనపల్లిలో 397 ఎకరాలు కేటాయించాడు. ఇది బాగానే ఉంది. చంద్రబాబు 397 ఎకరాలు కేటాయించాడు. ఇక ఎవరు చంద్రబాబు టీడీపీ ముఖ్యమంత్రిగా ఉండే తర్వాత వైఎస్ఆర్ వచ్చినాక ఇంకా చక్కదనం వచ్చింది. ఏం చక్కదనం అంటే ఈ 397 ఎకరాల భూమిలో ఏం చేసిండంటే 200 ఎకరాలు టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్కు 200 ఎకరాలు కేటాయించాడు. దేంట్లో ఈ 397 ఎకరాలు గోపనపల్లిలో ఉన్నటువంటి దాంట్లో 200 ఎకరాలు టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్కి కేటాయించిండు 200 ఎకరాలు. ఇక ఇంకొక 100 ఎకరాలు ఎవరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీకి కేటాయించాడు. మొత్తం మీద 300 ఎకరాలు కేటాయించాడు. ఇక హెచ్సి భూములు ఏడున్నాయి చెప్పురి. టీడీపీ ఆయన హెచ్సి భూములు తీసుకొచ్చి గోపనపల్లిలో కేటాయించిండు. గోపనపల్లిలో ఉన్నటువంటి ఈ భూముల్ని టాటా రీసెర్చ్ ఒకటి బయోటెక్నాలజీకి ఒకటి 100 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ హెచ్సి భూములు హెచ్సి దగ్గర లేవు, గోపనపల్లిలో లేవు. ఈ భూముల్ని మరి ఎవరు కొట్టేసిర్రు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే గోపనపల్లిలో ఉన్నటువంటి దాన్ని కొట్టేసింది. ఆ విషయం ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఎందుకు చెప్తలేడు ఏదో పెద్ద ఉద్ధరించినట్టు మంత్రులంతా సమావేశం పెట్టి బుధాలు నరుముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంగా మారే అవకాశం ఉంది. అందరూ ఒకవైపు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సినీ తారలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ఒకసారి అది పెట్టినవి సినీ తారలందరూ కూడా మద్దతు తెలిపి ఈ హెచ్సి భూములు అన్ని కూడా అక్కడ ఉండేటువంటి పక్షులు, తర్వాత నెమళ్ళు కావచ్చు, జంతువులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి జింకలు, ప్రాణులు వీటికి రక్షణ కల్పించాలి. మన తరం అంతా పోతుంది, వచ్చే తరానికన్నా ఉపయోగపడాలని చెప్పేసి ఇగో సినీ ఫీల్డ్ వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ ఇగో రేణు దేశాయ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం భార్య రేణు దేశాయ్. Public heartfelt request to our honorable chief minister Revanth Reddy garu. నాకు 2 days క్రితం ఆ హెచ్యు గురించి తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించి. that's why I'm making this video. Sir, I'm requesting you as a mother. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాకు పోతాను, I'm old. But for my kids and all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, ఏదో ఒకటి ట్రై చేయండి సార్, ప్లీజ్. If you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me, you guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ as I said, I'm old now. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary, I'm not saying no. We are all here because of the developed cities. But our 400 acres kakunda, because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is
ఏమంటుంది రేణు దేశాయ్ ఒక సినీ ఫీల్డ్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భార్య. ఆమె ఏమంటుంది, భవిష్యత్ తరాలు బతకడం కోసం, జంతువులు బతకడం కోసం ఆక్సిజన్ అవసరం, చెట్లు మొక్కలు ఉండాలి సార్, దీనికి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర కొని మీరు డెవలప్ చేసుకోండి, ఇది ఇట్లే వదిలేయండి సార్ అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తున్నది. ఇగో ఇంకొకరు ఇన్స్టాగ్రామ్ వేదికగా సినీ సెలబ్రిటీలు అందరూ స్పందిస్తున్నారు. ఎవరిల్లు రామ్ చరణ్ భార్య అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ ఉపాసన చిరంజీవి కోడలు ఆమె నిన్న ఎక్స్ వేదికగా కూడా స్పందించింది. ఇట్లా సినీ ఫీల్డ్లు, విద్యార్థులు, యువజన సంఘాలు, ఇక నిన్న బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ ఎమ్మెల్యేలు గృహ నిర్బంధం చేసిర్రు. కమ్యూనిస్ట్ పార్టీ హెచ్సి భూముల దగ్గర ధర్నా చేయాలని సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే ఏ మండలాల్లో ముందే పొద్దున్న లేవగానే పోయి ఆ సిపిఎం నాయకులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నాయకులను అరెస్ట్ చేసిర్రు. అంటే ఇట్లా నిర్బంధం చేసి ఏం సాధిస్తాం? ప్రేమతోటి సాధించాలి ఏదన్నా, కానీ నిర్బంధంగా సాధిస్తే వచ్చేసారి మీకు రాబోయే రోజులలో సీఎం సీటు దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 400 ఎకరాలకు సంబంధించి మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి ఆ హెచ్సి భూముల్ని హెచ్సిగానే ఉంచి, మీరు కావాలంటే ఇంకా 100 ఎకరాలు హైదరాబాద్లో అక్రమంగా ఉంది, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల వద్ద ఉంది, ఫామ్ హౌజులు ఉన్నాయి, అక్రమంగా కట్టుకున్నటువంటి ఫామ్ హౌజులు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఈ మీరు ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తా అంటున్నారో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టండి తప్ప హెచ్సి భూములలో పెట్టడానికి వీలు లేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఉద్యమం స్టార్ట్ అయింది. కానీ అది పెరిగి పెద్దదై ఇంకా దేనికైనా దారి తీసే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. ఇంక చెప్తా ఉన్నారు వీళ్ళు. నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ, తర్వాత ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు వీళ్ళంతా మీటింగ్ పెట్టి చెప్తున్నారు. ఏంది రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో వీళ్ళకి స్క్రిప్ట్ రాసి ఇచ్చిండు. ఆ స్క్రిప్ట్నే చదువుతున్నారు తప్ప వీళ్ళ సొంత నాలెడ్జ్ లేదు. వాస్తవంగా హెచ్సి భూముల మీద చర్చ చేసే దమ్ము రాష్ట్ర మంత్రి మండలికి ఉందా? అసలు ఆ హెచ్సి భూములు ఎట్లా పుట్టినాయి, ఎట్లా వచ్చినాయి? ఆ రిజిస్టర్ చెప్తుండు, అక్కడ ఉన్నటువంటి ఏది వైస్ రిజిస్టర్ చెప్తున్నాడు. హెచ్సికి సంబంధించింది ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సర్వే చేయలేదు హెచ్సి భూములలో అని క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఎలాంటి భూ బదలాయింపు, మాకు ఎలాంటి భూ బదలాయింపు జరగలేదు, ఈ భూమి హెచ్సిదే, హెచ్సికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ చెప్తున్నాడు. ఇంకేం కావాలి? ఒక రిజిస్టరే చెప్తున్నాడు. మీరు చెప్పింది కరెక్టా? రిజిస్టర్ చెప్పింది కరెక్టా? మీరు నిన్నగాక మొన్న వచ్చారు ప్రభుత్వంలోకి, నిన్నగాక మొన్న మంత్రులు అయ్యారు. సబ్ రిజిస్టరాలు ఎప్పటి నుంచిలో ఉన్నారు. హెచ్సి మీద వాళ్ళకి అవగాహన ఉంటుందా, మీకు అవగాహన ఉంటుందా? అలా చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుందా, మీకు మీద అవగాహన ఉంటుందా? ఇంకా పోలీసులు అయితే ఘోరం. అక్కడ విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే ఫస్ట్ ఇద్దరిని పట్టుకొని వచ్చి ఒక విద్యార్థి సంఘం నాయకుని, ఎస్ఎఫ్ఐ నాయకుడిని, ఒక ఏబీపీ నాయకుని పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసి ప్రెస్ మీట్లో అసలు వీళ్ళకి చదువుకు సంబంధం లేదు, హెచ్సికి సంబంధం లేదని చెప్పారు. తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్ కాపీలో ఏం రాసిరు? వాళ్ళని వీళ్ళు పిహెచ్డి చేస్తున్నారు అని చెప్పారు. అంటే పోలీసులకే ఒక అవగాహన లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులకు ఒక అవగాహన లేదు. అవగాహన లేకుండా ఆ భూములను అప్పనంగా మింగేయాలని చూస్తున్నాడు తప్ప అవగాహన ఉండి అక్కడ ఉండేటువంటి జంతువులు, రేపు రాబోయే తరాలు, ఆక్సిజన్ ఇదంతా ఆలోచించట్లేదు. ఏమున్నా భూములు మింగాలన్న ఆలోచనలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు ఉన్నారు.